నిన్న ఏ టూల్ వరకు చెప్పాను నేను మీకు? హిస్టరీ టూల్ లాస్ట్ ఓకే. సో హిస్టరీ టూల్ వరకు చెప్పాను. ఈరోజు బ్యాలెన్స్ ఉన్న టూల్స్ కావాలి కదా. సో హిస్టరీ టూల్ కింద ఎరేస్ టూల్ అని ఉంటుంది, చూసారు కదా. హిస్టరీ టూల్ కింద ఎరేస్ టూల్ అని ఉంటుంది. దీని షార్ట్ కట్ వచ్చేసి ఈ అనమాట. జస్ట్ మనం కీబోర్డ్లో ఈ ప్రెస్ చేసి చాలు, ఆటోమేటిక్గా మనకి ఫోటోషాప్లో ఉన్న ఎరేస్ టూల్ సెలెక్ట్ అయింది. సో ఎరేస్ టూల్ దేనికంటే, ఒక మనం డిజైనింగ్ చేసేటప్పుడు అన్వాంటెడ్ లేయర్ కానీ అన్వాంటెడ్ ఇమేజెస్ కానీ, సో మనం మల్టిపుల్ లేయర్స్ వాడతాం కాబట్టి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఏదున్నా కానీ ఫోటోషాప్లో ఎరేస్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి అగైన్ సబ్ టూల్స్ 2 ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఎరేస్ టూల్ ఉంటుంది, మ్యాజిక్ ఎరేస్ టూల్ ఉంటుంది, ఎరేస్ టూల్ ఉంటుంది. ఓకేనా. సో ఈ కొడితే ఎరేస్ టూల్ సెలెక్ట్ అవుతుంది. సబ్ టూల్స్ ఏది ఉన్నా కానీ షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేయాలి. షిఫ్ట్ ఈ, షిఫ్ట్ ఎస్, షిఫ్ట్ ఎల్ అలాగా. ఓకేనా. ఓకే అండి. సో ఎరేస్ టూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎరేస్ టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి బ్రష్ ఒకటి సెలెక్ట్ అవుతుంది ఆటోమేటిక్. సర్కిల్ వచ్చింది కదా. ఎస్ అండి. సో మనం ఏంటంటే దీన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇమేజ్ నచ్చలేదు, ఒక పార్ట్ వరకు మనం ఎరేస్ చేయాలి, ఒక పార్ట్ వరకు కావాలనుకున్నప్పుడు జస్ట్ బ్రష్ చేస్తే ఎరేజ్ అయిపోతుంది. ఓకే. సో మనకేంటంటే ఎరేస్ టూల్తో మనం ఇమేజ్ని ఎరేస్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకేనా. ఓకే అండి. సో అగైన్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఎరేస్ టూల్ అని ఉంటుంది, చూసారు కదా. బ్యాక్గ్రౌండ్ ఎరేస్ టూల్ కూడా మనకి జస్ట్ బ్రష్ చేస్తే మనకి ప్రాపర్గా, చూసారా, అంటే సబ్జెక్ట్ మీదకి వెళ్ళకుండా కేవలం బ్యాక్గ్రౌండ్ వరకు ఎరేజ్ అవుతుంది, చూసారు కదా. ఈ టూల్స్ ఇంకా మనం ఇన్డెప్త్గా ఎక్కడ వాడతాం, ఎలా వాడతాం అనేది కమింగ్ క్లాసెస్లో మీకు ఇంటర్ఫేస్ అంతా అయిపోయిన తర్వాత డిజైనింగ్ స్టార్ట్ అయింది ఇంకా క్లియర్గా చెప్తాను. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ గురించి, టూల్స్ గురించి. సో దీంట్లో మీకు కిందకు వస్తే మ్యాజిక్ ఎరేజర్ అని ఇంకో టూల్ ఉంటుంది. సో మ్యాజిక్ ఎరేజర్ ఎందుకు అంటే, మీరు యాక్యురేట్గా ఏదైనా కలర్ ఉందనుకోండి, జస్ట్ ఆ కలర్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది తనంతా తను సెలెక్ట్ చేసుకొని మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే. ఓకే అండి. సో వీటన్నిటికంటే కూడా మనం సబ్జెక్ట్ని కట్ చేసుకోవాలన్నది పెన్ టూల్ ఎక్కువ యూజ్ చేస్తారు ప్రొఫెషనల్గా. సో పెన్ టూల్ కూడా డిస్కషన్ చేస్తాను. ఓకేనా. నో ప్రాబ్లం. సో మ్యాక్స్ ఎరేస్ టూల్ ఒకటి ఎక్కువ ఫోటోషాప్లో యూజ్ అవుతుంది డిజైనింగ్ స్టేజ్లో. ఓకే. సో దాని కింద గ్రేడియంట్ టూల్ అని ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఏదైనా ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి, ఫోటోని మనం ఒక ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కానీ ఏదైనా ఫ్లెక్స్ డిజైనింగ్ చేసినా ఏం చేసినా కానీ బ్యాక్గ్రౌండ్ సింగిల్ కలర్ చేయడం కంటే డబల్ కలర్ అంటే మల్టీ కలర్ చేసేటప్పుడు ఈ కలర్ గ్రేడియంట్ యూజ్ చేస్తారు. సో అది ఎలాగా అంటే, మీరు గ్రేడియంట్ సెలెక్ట్ చేసిన వెంటనే మీకు పైన పాపప్లో టాస్క్బార్లో ఇక్కడ మీకు కలర్ ప్యానల్ వచ్చింది కదా. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఏంటంటే, క్లిక్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా గ్రేడియంట్ ఎడిటర్ అని ఒకటి వస్తుంది పాపప్. ఇక్కడ ఫోటోషాప్లో ఇన్బుల్ట్గా మల్టీ కలర్స్ ఉంటాయి, గ్రేడియంట్ కలర్స్. ఓకే. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీరు డిజైన్ చేసేటప్పుడు మీకు ఏదైనా కలర్ నచ్చింది అనుకోండి, లేదంటే మీ డిజైన్కి ఏదైనా కలర్ సెట్ అవుతుంది అనిపించింది అనుకోండి, దీంట్లో ఉంటే జస్ట్ ఏదైనా కలర్ పిక్ చేసుకోండి ఏదైనా. సో బ్యాక్గ్రౌండ్లో జస్ట్ డ్రాగ్ చేయండి, పైన నుంచి కింద కానీ కింద నుంచి పైకి. ఓకేనా. సో ఇలా కలర్ అప్లై అవుతుంది కదా. సో గ్రేడియంట్ టూల్ అనేది మనకి డిజైనింగ్లో చాలా వరకు ఫ్లెక్స్ బోర్డ్స్ కానీ ఆల్బమ్ డిజైనింగ్లో కానీ స్టూడియో బ్యాక్గ్రౌండ్స్లో వర్క్ చేయడానికి కానీ చాలా ఎక్కువ యూజ్ చేస్తాము. సో దీంట్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. బేసిక్స్ కవర్ చేసుకుంటూ వెళ్తున్నా. మల్టిపుల్ ఆప్షన్స్ ఏంటంటే, మీకు ఇక్కడ అప్లై చేసింది లీనియర్ గ్రేడియంట్. సో లీనియర్ గ్రేడియంట్ ఏంటంటే, మీకు పైన కలర్ కింద కలర్ వస్తుంది, చూసారు కదా. సో కింద నుంచి డ్రాగ్ చేసినప్పుడు ఒక కలర్ వస్తుంది, అంటే పైన కింద పైకి వస్తుంది. ఇది వచ్చేసి రేడియల్ గ్రేడియంట్. ఇక్కడ ఆప్షన్ జస్ట్ క్లిక్ చేస్తే చాలు, రేడియల్ గ్రేడియంట్. రేడియల్ గ్రేడియంట్ ఏం జరుగుతుందంటే, జస్ట్ ఈ కలర్ మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏదన్నా. సో పింక్ మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుంది.
ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి యాంగిల్ గ్రేడియంట్. జస్ట్ మీ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మీరు వీడియో రికార్డ్ పెడతా, దాని తర్వాత కూడా మీరు చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. సో రిఫ్లెక్టెడ్ ఓకే. గ్రేడియంట్ అంటే మనం ఒక్కొక్క ఆప్షన్ చేంజ్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తూ ఉంటాం, ఏ విధంగా పని చేస్తామో మీకు తెలుస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు రిఫ్లెక్టెడ్ అయిపోయిన డైమండ్ గ్రేడింగ్ అన్నమాట. జస్ట్ ఇది ఒక డైమండ్ షేప్ లాగా పాపప్ వస్తుంది. సో కొంచెం బ్రైట్ కలర్ తీసుకుంటాం, మీకు ఒక ఐడియా గురించి బ్రైట్ కలర్ కావాలి. సో ఇక్కడ చూడండి మీకు. ఓకేనా. సో ఇలా ఒక్కొక్కటి చేంజ్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్క ఆప్షన్ అనేది మీకు ఎలివేట్ అవుతూ ఉంటుంది. డైమండ్ కావచ్చు, లీనియర్ గ్రేడియంట్ కావచ్చు, రేడియల్ గ్రేడియంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు జస్ట్ అప్లై చేయండి. ఫస్ట్ ఫొటోస్ మీద అప్లై చేయండి. ఓకే. సో మీకు క్లారిటీ వస్తుంది. దీంట్లోనే ఒపాసిటీ అని ఉంది సార్. ఒపాసిటీ అనేది డెన్సిటీ అన్నమాట. ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ 50% పెట్టుకున్నాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ అనేది 50% అప్లై అయ్యింది. సో ఎప్పుడు కానీ 100% ఉండాలి. సో కలర్స్ ఆటోమేటిక్ ఆపోజిట్లో ఉండాలంటే రివర్స్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇది ప్రెస్ చేయండి. ఇది ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఉన్న ఏరియాలో కలర్స్ మారుతున్నాయి చూసారా, రివర్స్ అని చెప్తే రివర్స్ అని పెట్టాను. పైన కలర్ కిందకి, కింద పైకి అప్లై అయింది. సో ఇది వచ్చేసి మనకి గ్రేడియంట్. సో కింద మనకి పెయింట్ బకెట్ 3D అని ఉంది. ఇది అవసరం లేదు, నేను అవసరం ఉన్నప్పుడు చెప్తాను. జస్ట్ గ్రేడియంట్ ఒకటి రాసుకుంటే అగైన్ మనకి కిందకి వస్తే బ్లర్ టూల్, షార్పెన్ టూల్, స్మర్జ్ అని 3 టూల్స్ ఉంటాయి. సో బ్లర్ టూల్ మనకి ఇక్కడ ఇమేజ్ పైన ఎక్కడైనా స్ట్రెచ్ అవి ఉన్నప్పుడు కొంచెం సో బ్లర్ టూల్ దేనికంటే ఇక్కడ మీరు చూడండి స్కిన్ టెక్స్చర్ ఎక్కువ ఉంది. జనరల్గా ఈ బ్లర్ అనేది మన ఆప్షన్ ఇంకో దగ్గర కూడా వస్తుంది, మనకి అప్పుడు చూపిస్తా. బ్రష్ చిన్నగా పెద్దగా చేసుకోవడం, బ్రాకెట్ అవుతుంది. ఒపాసిటీ 100 పెట్టుకోండి, స్ట్రెంత్ అని చెప్పి జస్ట్ రఫ్ చేయండి. రఫ్ చేస్తే మీకు స్మూత్ అవుతుంది, చూస్తారు కదా. అర్థమవుతుందా? సో ఈ బిఫోర్ ఆఫ్టర్ కొంచెం తేడా వస్తుంది. ఓకే. లైట్గా ఇది ఎందుకంటే కొంచెం స్కిన్ హార్డ్గా ఉన్నప్పుడు ఎక్కడైనా మన ఇమేజ్ లైట్గా బ్లర్ చేసుకోవాలన్నప్పుడు వాడతాము. చాలా తక్కువ టైం ఉపయోగపడుతుంది. షార్పెన్ టూల్ చూసారు కదా. సో షార్పెన్ టూల్ దేనికంటే ఆర్నమెంట్స్, జ్యువెలరీ దగ్గర, ఐబ్రోస్ దగ్గర, ఐస్ దగ్గర ప్రతి ఫోటోకి మీరు అప్లై చేయాలి. ఎందుకంటే షార్పెన్ టూల్లో ఇమేజ్లో ఉన్న గోల్డ్ ఇవన్నీ కూడా షార్ప్ అవుతాయి లైట్గా. మీకు అర్థమైంది. బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను. బిఫోర్ ఆఫ్టర్ లైట్గా షార్పెన్ అయింది కదా. బ్లర్ ఉండేది క్లారిటీగా ఉంది, కొంచెం షార్ప్ వస్తుంది. సో మీరు కొన్ని సందర్భాల్లో చేయాల్సి ఉంటుంది. అవి ఎక్కడ చేయాలి ఏంటని చెప్తాను. నాటే జ్యువెలరీ ఇక్కడ ఐబ్రోస్ దగ్గర, ఐస్ దగ్గర కొన్ని సందర్భాల్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సారీస్లో జ్యువెలరీ కొంచెం హైలైట్ ఉంది కదా, జస్ట్ షార్పెన్ అప్లై చేసుకుంటే ఇమేజ్ కొంచెం షార్ప్ అవుతుంది. ఓకే. సో స్మర్జ్ టూల్ తర్వాత కమింగ్ క్లాసెస్లో కవర్ చేద్దాం. స్మర్జ్ టూల్ అవసరం లేదు. సో దాని కింద వచ్చేసి మనకి డార్జ్ అండ్ బర్న్ చాలా ఇంపార్టెంట్ టూల్స్లో. సో డార్జ్ అండ్ బర్న్ ఎందుకు అంటే మనం ఏదైనా ఇమేజ్ పైన వర్క్ చేస్తున్నప్పుడు హైలైట్స్, షాడోస్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో హైలైట్స్ అంటే మనకి లైట్ పడే ఏరియా మొత్తం హైలైట్స్ అన్నమాట. ఇదంతా హైలైట్స్, లైట్ పడింది, ఈ బుగ్గల పైన లైట్ పడింది, హైలైట్స్. షాడోస్ ఏంటంటే లైట్కి ఆపోజిట్ వచ్చేసి షాడో అన్నమాట. సో దీన్ని ఎందుకు వాడతామంటే డార్జ్ అండ్ బర్న్. సో ఎక్కడైనా సరే లైట్ డార్క్ ఏంటంటే మన బుగ్గల మీద ఇక్కడ కొంచెం హైలైట్స్ పెంచుతూ ఉంటాయి. కొన్ని ఇమేజెస్ అంటే ఫోటోషూట్లు చేసిన వాటికి అప్పుడప్పుడు లైటింగ్ పెంచాల్సి వస్తుంది, ఎక్కువ హెవీ కాకుండా లైట్గా. ఓకే. సో అగైన్ దాంట్లో కళ్ళల్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నాయి, ఇట్లాంటి సందర్భాలు చేయాల్సి ఉంటుంది. మనం టీత్ కొంచెం వైట్ చేసుకోవడానికి ఎల్లో ఉన్నప్పుడు. సో నెక్స్ట్ బర్న్ టూల్ ఏంటంటే బ్లాక్స్ ఉంది, ఇది కంపల్సరీ వర్క్ చేయాలి. ఇది ఎందుకంటే ఐబ్రోస్ దగ్గర కొంచెం డీప్ చేసుకోవడానికి, షాడోస్ కొంచెం షాడోస్ యాడ్ చేసుకుని కంపల్సరీ బర్న్ టూల్తో. ఒపాసిటీ 20 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 40 పెట్టే అనుకో, ఎక్కువ డీప్ అవుతుంది. చూసారు కదా. సో
సో మనం ఏంటంటే 15-20 అట్లా పెట్టుకొని మన ఇమేజ్ తగ్గట్టు మీకు కొన్ని కొన్ని ఇమేజెస్ గ్రూప్లో షేర్ చేస్తా, వాటి మీద ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కింద స్పాంజర్ ఉంటుంది. స్పాంజ్ ఏంటంటే డైరెక్ట్ బ్లాక్ అండ్ వైట్ చేస్తుంది ఇమేజ్ని, బట్ ఇది మనకు అంత అవసరం లేదు. మనం బ్లాక్ అండ్ వైట్ వేరే రూట్లో చేస్తాము, అది మీ తర్వాత మీకు చెప్తాను ఆప్షన్స్ వచ్చినప్పుడు. ఓకేనా? దీంట్లో మనకు ఉపయోగపడేది డాడ్జ్, బర్న్ అనే టూల్సే ఉపయోగపడతాయి. ఓకే, ఇది రాసుకోండి మీకు ఎలా అర్థమవుతుంది. నెక్స్ట్ దాని కింద వచ్చేసి మనకి పెన్ టూల్ ఉపయోగపడుతుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట పెన్ టూల్ అనేది. సో ఫోటోషాప్లో ఎక్కువ సందర్భాల్లో పెన్ టూల్ వాడతారు. పెన్ టూల్ దేనికి వాడతారంటే ఫొటోస్ కట్ చేసుకోవడానికి కానీ, ఇంకా డిఫరెంట్ ఆబ్జెక్ట్ కటింగ్ కానీ. కింద ఉన్న టూల్స్ అన్నీ కూడా మీకు కమింగ్ క్లాసెస్లో కవర్ చేస్తాను. ఫస్ట్ పెన్ టూల్, దీనికి షార్ట్ కట్ వచ్చేసి పీ. సో పెన్ టూల్ మీరు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ పైన టాప్లో షేప్ అని ఉంటుంది, పాత్ అని ఉంటుంది. ఇప్పుడు కానీ పాత్ అనేది చూసుకోవాలి, షేప్ పెట్టకూడదు, పాత్ అనేది చూసుకోవాలి. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే పెన్ టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ పెన్ లాగా వస్తుందో చాలా జూమ్ చేస్తుంది, డీటెయిలింగ్ అర్థం అవుతుంది. జస్ట్ మార్క్స్ చేయటం ఉంటుంది, కటింగ్ చేయడం, ఇమేజ్ని కట్ చేసుకోవడం. మీకు ఏదన్నా ఆబ్జెక్ట్ని కట్ చేయాలన్నా, ఫొటోస్ కట్ చేయాలన్నా, ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలన్నా, నీట్గా డిజైనింగ్ చేయాలన్నా, సో మనం ఫస్ట్ మన సబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్ సపరేట్ చేయాలి. కాబట్టి ఫోటోషాప్లో పెన్ టూల్ చాలా యూజ్ అవుతుంది. చాలా ప్రాక్టీస్ చేయాలి. కటింగ్ అనేది ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేసి, 3 రోజులు ప్రాక్టీస్ చేస్తే రాదు. కొన్ని వందల పేపర్లు కట్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే, కటింగ్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంత యాక్యురేట్గా కట్ చేయగలుగుతారు ఇమేజ్. ఓకేనా? ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫేస్ కాడ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకుంటే ఫేస్ అనేది మీ స్క్రీన్లో 80-90% ఉండేలా చూసుకోండి. అప్పుడు మీకు జా లైన్, ఇయర్ లైన్ అన్నీ కూడా మీకు ప్రాపర్గా కనిపిస్తాయి, షేప్ అవుట్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే రఫ్గా ఇలా పెట్టి కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఏంటంటే షేప్స్ యాక్యురేట్గా రావు. సో ఒక 80-90% స్క్రీన్లో ఫేస్ ఉంటుంది సబ్జెక్ట్ని, మీరు ప్రాపర్గా కట్ చేయగలుగుతారు. ఓకేనా? ఓకే. సో ఈ ఎప్పుడైనా కానీ పెన్ టూల్ చాలా ఇంపార్టెంట్. నేను ఎక్స్క్లూజివ్ పెన్ టూల్ గురించి కూడా మళ్ళీ కమింగ్ క్లాసుల్లో ఈరోజు మీకు నెక్స్ట్ 2-3 డేస్లో ఇంకో క్లాస్ ఉంటుంది కదా, కంటిన్యూ క్లాస్లో ఎక్స్క్లూజివ్ పెన్ టూల్ గురించి ఒక క్లాస్ తీసుకుంటారు. ఎలా వాడచ్చు, ఏం చేయొచ్చు ఇంకా అని చెప్పేసి పెన్ టూల్తో డిజైనింగ్లో మనకు ఎలా ఉపయోగపడుతుంది, షేప్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ని ఎలా కట్ చేయాలి, సబ్జెక్ట్ని కట్ చేసేటప్పుడు ఏం చేయాలి. మీకు స్టార్టింగ్లో కరువు అనేది యాక్యురేట్గా ఇట్లా కరువు రాదు. అంటే మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఫ్లాట్గా కట్ చేసుకుంటూ వెళ్తారు. సో అది కరువు ఎలా వస్తుందంటే మీరు మౌస్, మీరు ఫోటోషాప్ ఆన్ చేశారండి, నేను ఎవరన్నా క్లాస్ వింటున్న వాళ్ళు చేయడానికి ట్రై చేశాను. నాది అసలు మీరు ఎక్కడ డౌన్లోడ్ చేశారో నాకు కనిపించలేదు. నో ప్రాబ్లం. నేను ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నీట్గా మళ్ళీ డేస్లో కనెక్ట్ చేసి చెప్తాను క్లాస్ అయితే. ఓకే. ఫస్ట్ అయితే సో మనం ఏంటంటే ఇలా కట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇలా కట్ చేసుకున్నప్పుడు మీరు ఏంటంటే లాస్ట్ అంటే స్టార్టింగ్ పాయింట్లో కట్ చేశారు కదా, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో దాని దగ్గర అటాచ్ చేస్తే మీకు పాత్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఇమేజ్ అంతా పాత్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ కటింగ్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కటింగ్ గురించి కూడా మళ్ళీ కొంచెం చెప్తాను, కంటెంట్ పెన్ టూల్ గురించి. సో నెక్స్ట్ ఉన్న టూల్ టెక్స్ట్ టూల్ అండి. టెక్స్ట్ టూల్లో మనకి హారిజాంటల్ ఒకటి ఉపయోగపడుతుంది, వర్టికల్ ఉపయోగపడుతుంది. సో టెక్స్ట్ టూల్ అంటే బేసిక్గా అన్ని సాఫ్ట్వేర్స్ ఉండే టూలే. మామూలుగా ఏమంటారు కదా, ఇలిస్ట్రేటర్లో కానీ, ఫోటోలో, సో వీడియో ఎడిటింగ్లో వస్తుంది, 3D వర్క్లో వస్తుంది, ఇట్లాంటి చాలా సాఫ్ట్వేర్స్ కూడా టెక్స్ట్ టూల్ ఉంటాయి. సో టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత హారిజాంటల్ అంటే అడ్డంగా టైప్ ఉంటుంది. ఓకే, హారిజాంటల్ టైప్ చేసి అడ్డంగా టైప్ చేసి, సో దీంట్లో మనకి ఏంటంటే వర్టికల్లో టైప్ చేస్తాం. వర్టికల్ టూల్ తీసుకున్నాం అనుకోండి, వర్టికల్లో ఏం జరుగుతుందంటే ఇట్లా నిలువుగా టైప్. ఓకేనా, క్లారిటీ ఉందా? నెక్స్ట్ వచ్చేసి మనకి
హార్జెంటల్. సో ఇది పాత్ టూల్. ఇది పాత్ టూల్ గురించి పెన్ టూల్ పాత్ టూల్ రెండు కలిపి వర్క్ చేస్తారు. సో పాత్ టూల్ గురించి కూడా ఒక క్లాస్ అనేది ప్రాపర్గా పెన్ టూల్తో రిలేటెడ్గా తీసుకుంటాను. ఓకేనా? సో అగైన్ మనకున్న నెక్స్ట్ ఏంటి, దీంట్లో రెక్టాంగిల్ టూల్ అని ఉంటుంది. రెక్టాంగిల్ ఇక్కడ ఉన్న వచ్చేసి రెక్టాంగిల్. ఓకే, పైన. సో ఇక్కడ ఉన్న టూల్ వచ్చేసి రెక్టాంగిల్ టూల్. రెక్టాంగిల్ టూల్ అంతా కూడా మనం షేప్స్ క్రియేట్ చేయొచ్చు, అద్భుతమైన షేప్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేస్తున్న వెంటనే మీకు ప్రతి టూల్కి ప్రాపర్టీస్ అనేది ఉంటుంది. ప్రాపర్టీస్ అనేది విండోలో ప్రాపర్టీస్ ఆన్ చేసుకుంటుంది. టిక్ ఉంటే ఆన్ అయినట్టు, టిక్ తీసేసి ఆఫ్ అవుతుంది. సో ఎప్పుడైనా ప్రాపర్టీస్ ఆన్ చేసి పెట్టుకోండి. సో మనం రెక్టాంగిల్ టూల్ తీసుకొని జస్ట్ డ్రాగ్ చేసాం అనుకుంటాం షేప్ అనేది, మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అనేది చూసారు, మీకు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనం కొత్తలో మీకు అంటే అర్థం కాకపోవచ్చు, కమింగ్ క్లాసెస్లో మీకు రిపీటెడ్గా నేను చెప్తా ఉంటాను మీ గురించి, అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకేనా? సో దీంట్లో కూడా మనం షేప్స్, మల్టిపుల్ షేప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఎలిప్స్ అని ఉంటుంది, ఇది సర్కిల్ లాగా క్రియేట్ చేయొచ్చు. దాని కింద ట్రయాంగిల్ అని ఉంటుంది. సో దీన్ని కూడా జస్ట్ డ్రాగ్ చేసుకొని దీంట్లో ఇమేజెస్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేయొచ్చు సర్కిల్స్. ఓకే, నెక్స్ట్ పాలిగానల్ ఉంటుంది. సో పాలిగానల్ ఏంటంటే దీన్ని కూడా ఒక డైమండ్ లాగా డిఫరెంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. లైన్ టూల్ ఇవన్నీ కూడా మీకు డిజైన్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా ప్రాపర్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా కవర్ చేస్తుంది. దాని కింద హ్యాండ్ టూల్ ఉంది సార్. సో హ్యాండ్ టూల్ ఏంటంటే మన ఇమేజ్ని స్క్రీన్లో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ జరుపుకోవడానికి యూజ్ అవుతుంది. దీనికి షార్ట్ కట్ మనం ఏం యూజ్ చేస్తామంటే ఫోటోషాప్లో స్పేస్ బార్ యూజ్ చేస్తాం. సో స్పేస్ బార్ యూజ్ చేసి మనం ఇమేజ్ని జరుపుతాము. ఇక్కడ ఏంటంటే టూల్ ఇచ్చారు అన్నమాట మనకి. దీనికంటే కూడా మనం ప్రతిసారి ఏం చేస్తుంటే స్పేస్ బార్ పట్టుకొని వర్క్ చేస్తాం. స్పేస్ బార్ పట్టుకొని లెఫ్ట్ రైట్ చేస్తాం. సో అగైన్ జూమ్ టూల్, దీనికి షార్ట్ కట్ వచ్చేసి జెడ్ అనమాట. సో జూమ్ టూల్ ఏం జరుగుతుందంటే జస్ట్ క్లిక్ చేస్తే మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్, అంటే లాంగ్ ప్రెస్ చేసి మౌస్ లెఫ్ట్ రైట్ తగిలిస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. సో మామూలుగా క్లిక్ చేసామనుకోండి, మామూలుగా క్లిక్ చేసి జూమ్ అవుతుంది. ఓకే, లాంగ్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే లోపలికి జూమ్ అవుట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే అండి. సో ఇది రాసుకోండి, కొంచెం మీకు ఎలా అర్థమైతే అలా రాసుకోండి. సో నేను దాన్ని మళ్ళీ కూడా కొంచెం కమింగ్ క్లాస్లో వస్తున్న ప్రతి క్లాస్లో మనకి ప్రతి టూల్ గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ కింద ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇది క్విక్ మాస్క్, ఫుల్ స్క్రీన్. వీటి గురించి మళ్ళీ మనం రేపటి నుంచి వచ్చే క్లాసెస్లో ఫుల్గా కవర్ చేద్దాం. సో ఇప్పటివరకు మ్యాథ్స్ టూల్స్, నేను చెప్పిన టూల్స్ అన్నీ కూడా బేసిక్స్ మీకు అర్థమైంది. అంటే ఏ టూల్ దేనికి వాడతాము అర్థమైందా కాలేదు? ఏదైనా టూల్ దాని గురించి చెప్తాను. సో ఇప్పుడు ఇంకొంచెం డెప్త్గా డీప్గా పెన్ టూల్ గురించి చూస్తారు. ఓకేనా? ఓకే అండి. సో ఇందాక మీరు అంటే పెన్ టూల్లో మనం షేప్ కట్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఇట్లా రాదన్నమాట, కరువు రాదు. స్టార్టింగ్లో కరువు రావాలి అంటే మీరు క్లిక్ చేసిన వెంటనే మౌస్ని వదిలేయకుండా లెఫ్ట్కి రైట్కి జరుపుతూ ఉండండి. సో చెక్ చేయండి, మీరు క్లిక్ చేసి వదిలేస్తే అంతతో స్టిక్ అవుతుంది. అలా కాకుండా క్లిక్ చేసి వదిలేయకుండా కొంచెం మౌస్ని లెఫ్ట్ రైట్ అక్కడ జరుపు చూడండి, మీకు ఆ షేప్ అనేది కనిపిస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఇది కట్ చేస్తున్నప్పుడు మీరు కంట్రోల్ పట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా పాత్ టూల్ సెలెక్ట్ అవుతుంది. జస్ట్ పాత్ టూల్ సెలెక్ట్ అవుతుంది కంట్రోల్ పట్టుకుంటే. ఈ పాత్ అనే ప్రాబ్లం ఉంటే జరుపుకోవచ్చు. ఇది మీకు నేను కటింగ్ గురించి మళ్ళీ ఒకరోజు పర్సనల్గా ఒక్కొక్కరికి ఆన్లైన్లో తీసుకుంటాను, మీ డెస్క్లో కానీ
అల్ట్రా వ్యూవర్లో కానీ మీ సిస్టమ్ కనెక్ట్ అయ్యి చెక్ చేస్తాను. అప్పుడు ఏమైనా డౌట్ ఉన్నా నేను చెప్తాను ఇక్కడ ఎక్కువ నాలెడ్జ్ గురించి. ఇక్కడ ప్రతిసారి పాత్ టూల్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటుంది ఏంటంటే జస్ట్ కంట్రోల్ పట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా పాత్ టూల్ సెలెక్ట్ అయ్యి మనం షేప్ని చేంజ్ చేసుకోవచ్చు అక్కడనే ఉండాలి. ఓకే, సో పెన్ టూల్. సో కింద ఉన్న టూల్స్ కూడా కమింగ్ క్లాసుల్లో కవర్ చేయాలి. యాడ్ యాంకర్ కానీ ఈ రోజు వరకు అంటే డే 2 క్లాస్ వరకు అయితే మీకు టూల్స్ గురించి ఆల్మోస్ట్ ఫుల్ కాకుండా కొంతవరకు నాలెడ్జ్ ఇచ్చి అనుకుంటున్నాను. ఓకే, వచ్చిందా రాలేదు? ఎస్ అన్న వచ్చింది. ఇప్పుడు టూల్స్ ఉన్నాయి కదన్నా, అన్నీ ఒక్కసారి షార్ట్ కట్ తీసి చెప్తారా? యా, ఓకే. సో షార్ట్ కట్ ఏం లేదు. ఒకసారి ఏదైనా ఇమేజ్ ఓపెన్ చేసిన తర్వాత మౌస్ జస్ట్ మౌస్ తీసుకెళ్ళి ఆ టూల్ పైన పెట్టామంటే ఆ టూల్ నేమ్ దాని షార్ట్ కట్ ఏమో ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్న మూవ్ టూల్ దాని షార్ట్ కట్ వి. ఓకేనా? సో రెక్టాంగిల్ టూల్ దానికి షార్ట్ కట్ ఎం. దాని కింద లాసో టూల్ ఉంటుంది, దానికి ఎల్. మ్యాజిక్ టూల్ ఉంటుంది, డబ్ల్యూ. డ్రాప్ టూల్ ఉంటుంది, సి. ఓకే, సో ఫ్రేమ్ టూల్ ఉంటుంది, దీనికి కే. ఐ డ్రాపర్ ఉంటుంది, ఇక్కడ మీకు చూపిస్తారు టూల్ షార్ట్ కట్ అనేది. జస్ట్ మీరు నోట్ చేసుకున్న ప్రాబ్లమ్కి దాని తర్వాత నేను చెప్తా ఉంటా కాబట్టి మీకు ఆటోమేటిక్గా రివైండ్ అవుతూ ఉంటుంది టూల్స్ అన్నీ కూడా. ఓకే ఓకే అన్న. అవి షిఫ్ట్ పట్టుకొని ఆ లెటర్స్ క్లిక్ చేయాలి కదా? లేదు, జస్ట్ డైరెక్ట్ ఫోటోషాప్లో సిస్టమ్ పట్టుకోండి. టూల్స్ సెలెక్ట్ చేయాలంటే డైరెక్ట్ క్లిక్ చేసి ఎం క్లిక్ చేస్తే మనకి రెక్టాంగిల్ టూల్ వస్తుంది, ఎల్ క్లిక్ చేస్తే లాసో టూల్ వస్తుంది, డబ్ల్యూ క్లిక్ చేస్తే మ్యాజిక్ టూల్ వస్తుంది, సి క్లిక్ చేస్తే డ్రాప్ టూల్ వస్తుంది. ఇలాగా. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫైల్ గురించి. ఇక్కడ మనకి ఇంటర్ఫేస్లో ఫోటో ఉన్నప్పుడు ఇవన్నీ రివ్యూలు అవుతుంది కదా. సో అలాగే మనకు న్యూ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఈరోజు న్యూ ఫైల్ క్రియేట్ చేయడం తెలుసుకుంటే రేపటి నుంచి న్యూ ఫైల్ని ఎలా వర్క్ చేయాలో క్లాస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే క్రియేట్ న్యూ అని చూసారా? సో క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసిన ఫైల్లోకి న్యూ మీద క్లిక్ చేసిన దీనికి షార్ట్ కట్ కంట్రోల్ ఎన్ని కొట్టినామని మనకి న్యూ డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఓకే, సో న్యూ డాక్యుమెంట్లో ప్రింట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ ఇంచెస్లో తీసుకుంటారు. మనం డిజైనింగ్ ఫోటోషాప్లో మెయిన్ డిజైనింగ్ చేసేటప్పుడు సైజెస్ ఇంపార్టెంట్. మనం ఏ సైజులో డిజైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి క్లయింట్ని అడిగి తెలుసుకుంటాం, లేదంటే మనం మన ఊళ్ళో చేస్తాం. సో మనం ఏ సైజు కావాలన్నా కానీ క్లయింట్తో రిలేటెడ్గా మనం వర్క్ చేయాలి. ఇంచెస్లో తీసుకోవాలి, పిక్సెల్లో, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్లో తీసుకోవాలి. ఫోటోషాప్ డిజైనింగ్ అంటే ఇంచెస్లో తీసుకోవాలి. సోషల్ మీడియాకి వెళ్ళినప్పుడు మాత్రమే పిక్సెల్స్లో తీసుకోవాలి. సోషల్ మీడియా సైజెస్ గురించి ఒక క్లాస్ ఉంటుంది ఎక్స్క్లూజివ్గా, అప్పుడు మళ్ళీ కవర్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 12-15 తీసుకుంటా సైజ్. ఓకే, 12-15 సైజ్ ఏంటంటే ఏదన్నా ఒక సైజ్ మనకు డెమో కావాలి కాబట్టి విడ్త్ 12 తీసుకుంటున్నాం, విడ్త్ 15 తీసుకుంటున్నాం, హైట్ 12 ఇంచెస్ అన్నమాట, 12 ఇంచెస్. ఓకేనా? సో ఇక్కడ రిజల్యూషన్ అనేది మీకు 300 ఉండాలి ఫోటోషాప్ డిజైనింగ్లో. మీరు ఫ్లెక్స్ అట్లా కొంచెం పెద్ద సైజులో చేస్తున్నప్పుడు మాత్రం ఇక్కడ 600 పెట్టుకోండి. మామూలు బేసిక్ సైజ్ ఫోటో ప్రింట్ అవుతుంది అన్నప్పుడు మాత్రం మాక్సిమం 300 రిజల్యూషన్ పెట్టుకోండి. సో ఇక్కడ పిక్సెల్ అండ్ ఇంచెస్ అనేది ఫిక్స్ అనమాట. అప్పుడప్పుడు చెక్ చేసుకోండి, పిక్సెల్ అండ్ సెంటీమీటర్స్ అని వస్తుంది. ఎప్పుడైనా ప్రతిసారి అలవాటు చేసుకోండి, పిక్సెల్ అండ్ ఇంచెస్ ఉండాలి. కలర్ మోడ్ మాత్రం 8 GB మాత్రమే ఉండాలి. ఓకేనా? బిట్ రేషియో అంటారు, 8 బిట్ రేషియోలో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంచండి. కలర్ ప్రొఫైల్ వర్కింగ్ RGB, sRGB ఉంచండి. ఓకే, జస్ట్ క్రియేట్ అని కొట్టారనుకోండి, మనం ఇక్కడ ఏ సైజ్ అయితే తీసుకున్నామో ఆటోమేటిక్గా మనకి న్యూ డాక్యుమెంట్ అనేది ఆ సైజులో రెడీ అయిపోతుంది. ఓకే, సో దీని మీద మనం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ ఏదన్నా డిజైన్ చేయాలనుకున్నాను, టెక్స్ట్ టైప్ చేయాలనుకుంటున్నాను, దీని మీద వర్క్ చేస్తాను. టెక్స్ట్ అనేది ఏదన్నా ఒక ఫోటో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కింద చెప్పినట్టు ఒకటి ఏదన్నా ఒక సర్కిల్ క్రియేట్ చేసి దీంట్లో ఇమేజ్ యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ షీట్ పైన ఇదే 12-15 సైజులోనే చేస్తాం. మనం వేరే దాంట్లో చేసేదానికి ఆస్కారం ఉండదు. మనం ఏదైతే సైజ్ తీసుకుంటామో అదే సైజులో చేసి అదే సైజులో ప్రింటింగ్ ఇవ్వాలి. ఓకే, ఇలాగ ఏదన్నా ఫోటో పెట్టుకొని మనం డిజైనింగ్ ఏం చేసినా కానీ
ఒక న్యూ డాక్యుమెంట్ న్యూ సైజ్ తీసుకొని వర్క్ చేస్తాం. ఓకే, ఆ న్యూ సైజ్ ఎలా తీసుకుంటాం? అయితే ఇక్కడ క్రియేట్ న్యూ గారు వెళ్తాం, లేదంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ, ఓకేనా, న్యూ డాక్యుమెంట్కి వెళ్తాం, లేదంటే కంట్రోల్ N షార్ట్ కట్ కంట్రోల్ N అని పెట్టి సో ఇక్కడ న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకుంటాం. ఓకేనా, సో మనకి రీసెంట్లో ఉందనుకోండి, రీసెంట్ నుంచి తీసుకోండి, లేదు అనుకుంటే మనం ఇక్కడ మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. సో మిగతా ఇవన్నీ గురించి రేపటి క్లాస్లో కవర్ చేస్తాం. ఈరోజు అడిషనల్ క్లాస్ ఏంటంటే జస్ట్ కటింగ్ ప్రాక్టీస్ చేయాలి. కటింగ్ ప్రాక్టీస్ బట్టి నెక్స్ట్ పింపుల్స్ రిమూవ్ చేయాలి. ఆల్మోస్ట్ టూల్స్ అన్ని అర్థమైపోయినాయి కాబట్టి మనం ప్యాచ్ టూల్ తీసుకొని ప్రతి ఫోటోకి మీరు కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్లో ప్లస్ కొట్టి ఇమేజ్ జూమ్ అవుతుంది, స్పేస్ బార్ పట్టుకొని లెఫ్ట్ రైట్ జరుపుకోవచ్చు ఇమేజ్. ఓకేనా, సో ఇక్కడ మీకు పింపుల్స్ ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఉన్న ఫొటోస్ పైన ప్రాక్టీస్ చేయండి. జస్ట్ పింపుల్స్ ఉంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేయండి, పక్కకు జరపండి, ఇక్కడ ఉన్న స్కిన్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, సో ఏదైనా డాట్స్ ఉన్నాయి, బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అటువంటివన్నీ కూడా కాచుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇవంతా వర్క్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న ఫొటోస్తోనే ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర ఏ ఫొటోస్ అయితే ఉంటాయో వాటిపైనే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కటింగ్ గురించి చెప్పాను, పెయింటింగ్ గురించి ఇమేజ్ జూమ్ చేసుకోండి, దీనిపైన ఉన్న బ్లాక్ స్పాట్స్ తీసేయండి. ఆల్రెడీ వర్క్ చేసి లేవు కాబట్టి కొంచెం ఇబ్బంది ఏం లేదు. పెయింటింగ్ తీసుకొని స్టార్ట్ చేసి కటింగ్ ప్రాక్టీస్ చేయండి ఈరోజు. ఓకేనా, కటింగ్ ప్రాక్టీస్ చేస్తే క్లాస్ ఇది మాకు ఇంతవరకే. పింపుల్స్ రిమూవ్ చేయండి, కటింగ్ ప్రాక్టీస్ చేయండి, టెక్స్ట్ టూల్ తీసుకొని అలా టెక్స్ట్ టైప్ చేస్తూ ఉండండి. టెక్స్ట్ టూల్లో మీకు ఆ డౌట్ ఉందండి నాకు తెలిసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ టైప్ చేస్తారు కదా, ఇది ఎలా స్టిక్ అవుతుంది అంటే మీరు ఇక్కడ పైన రైట్ క్లిక్ ఉంది చూసారా, సో ఇక్కడ ఓకే కొడితే మీకు ఆటోమేటిక్ టెక్స్ట్ అనేది టైప్ అయి ఆగిపోతుంది. అగైన్ కమ్ టు మూవ్లోకి రండి. టెక్స్ట్ ప్రాపర్టీస్లోకి వచ్చినప్పుడు మీరు ఇక్కడ సైజెస్ చూడండి, కొంచెం సైజ్ చేయండి. ఓకేనా, మీరు ఇక్కడ కలర్ ప్రాక్టీస్ చేయండి, కలర్ కూడా ఏదైనా కలర్ మార్చండి. ఇక్కడ మీరు ప్రాపర్టీస్ ఆన్ ఉన్నప్పుడు మాత్రం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూపిస్తారు. ఇవన్నీ గెలకండి, నో ప్రాబ్లం. ఫోటోషాప్లో మీకు ఏ డౌట్ ఉందో మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఇవన్నీ గెలిస్తే మీకు ఫస్ట్ హ్యాండ్ ఫ్రీ అవుతుంది. 4-5 క్లాస్లో మీరు కంప్లీట్ హ్యాండ్ ఫ్రీ అవ్వాలి. ఓకే, సో ఫాంట్స్ చేంజ్ చేయండి, మీ దగ్గర ఫాంట్స్ పెట్టండి, కలర్ చేంజ్ చేయండి. టెక్స్ట్కి మధ్యలో గ్యాప్, లెటర్కి మధ్యలో గ్యాప్స్ చూడండి. ఓకేనా, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఫోటోషాప్లో చూస్తూ ఉంటుంది. మీకు కొంచెం ఫోటోషాప్ అనేది ఇంటర్ఫేస్ హ్యాండ్ ఫ్రీ అవుతుంది ఫస్ట్. ఓకేనా, ఈ టాస్క్ ఫినిష్ చేయండి. ఒకటి ఫోటో ఓపెన్ చేసి టాస్క్ తీసుకొని పింపుల్స్ రిమూవ్ చేయండి. ఐబ్రోస్ ఏమన్నా డీప్ ఉన్నాయి, లైట్ ఉన్నాయి. ఓకే, లైట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, డార్జన్ బర్న్ టూల్ తీసుకొని కొంచెం డీప్ చేస్తారు. డీప్ చేయడం నేను రఫ్గా చూపిస్తున్నాను మీకు. హెయిర్లో కొంచెం వైట్ ఉంది, హెయిర్ని కొంచెం డీప్ చేసుకోవడం, ఇట్లా ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఎక్కువంటే పింపుల్స్ రిమూవ్ చేయండి, డార్జన్ బర్న్ తీసుకొని మామూలుగా డీప్ చేయడం, లైట్ చేయడం చేయండి, పెన్ టూల్ తీసుకొని కట్ చేయడం ప్రాక్టీస్ చేయండి, టెక్స్ట్ టూల్ తీసుకొని టెక్స్ట్ టైప్ చేయండి. ఈ 4 టాస్క్లు ఫినిష్ చేయండి ఈరోజు.